నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తీరానికి సమీపంలో తమిళనాడు, పుదుచ్చేరి మరబోట్లు తిరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులను రెచ్చగొట్టేలా అక్కడి జాలర్లు వ్యవహరిస్తున్నారు. రాళ్లు, ఖాళీ సీసాలు విసురుతూ దాడులకు పాల్పడుతున్నారు. గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం, ఇసుకపల్లి పల్లెపాలెం తీరాల్లో మత్స్య సంపద దోచుకెళ్లారు. గస్తీ కోసం ఏపీ ప్రభుత్వం 3 మరబోట్లను ఏర్పాటు చేసింది. అయితే గస్తీ కాస్తున్న టాస్క్ ఫోర్స్ బృందాలను తికమక పెడుతూ తమిళనాడు, పుదుచ్చేరి జాలర్లు గందరగోళానికి గురిచేస్తున్నారు. నెల్లూరు జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తే తమిళనాడు, పాండిచ్చేరి నుంచి పెద్ద సంఖ్యలో మరబోట్లు వస్తున్నాయి. వాళ్ళంతా కూడా సముద్ర తీరానికి అతి సమీపానికి వచ్చి నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట సాగిస్తూ స్థానిక మత్స్యకారులకు సంబంధించిన మత్స్య సంపద అంతా కూడా పెద్ద ఎత్తున దోచుకు వెళ్తున్నారు. దాదాపు 2-3 రోజులుగా వాళ్ళ ఆగడాలు అన్ని కావు. నేరుగా దాదాపు 1 కిలోమీటర్ మేర వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులు చూస్తూ ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని అటాక్ చేయాలని వెళ్ళినా కూడా వీళ్ళు చిన్న బోట్లు అయిపోయి చిన్న బోట్లు ఆ మరబోట్ల దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఒక్కసారిగా రాళ్లు, ఖాళీ సీసాలతోటి వాళ్ళ పైన దాడులకు తెగపడుతున్నారు. మొత్తం మీద ప్రధానంగా చూస్తే ఈ కోట మండలం గోవిందయ్య పల్లిపాలెం, అలాగే శ్రీనివాసపురం, మరోవైపు బోగోలు మండలం ఇసుకపాలెం, పల్లిపాలెం, ఈ 3 ప్రాంతాల్లో కూడా వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. 3 మరబోట్లలో అధికారులు, అటవీ శాఖ, మత్స్యశాఖ, పోలీస్ శాఖ, మెరైన్ మొత్తం కూడా వాళ్ళు జల్లెడి పడుతున్నారు ఈ బోట్ల కోసం. ఎవరైతే నిబంధనల విధంగా ఈ వేట సాగిస్తుంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు. 6 మరబోట్లను టాస్క్ ఫోర్స్ బృందాలు పట్టుకొని జోవల్దీని హార్బర్ కు తరలించారు. అయినా కూడా వాళ్ళు లెక్క చేయటం లేదు. వాళ్ళని తికమకకు గురి చేసి వాళ్ళని కన్ఫ్యూజన్ చేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళని వీళ్ళు ఇష్టారాజ్యంగా తీరానికి అతి సమీపానికి వచ్చి ఈ చేపల వేట సాగిస్తూ మత్స్య సంపద అంతా కూడా దోచుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ మత్స్యకార గ్రామాల్లో గందరగోళం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒక 5-6 గ్రామాల మత్స్యకారులు, స్థానిక మత్స్యకారులు ఒక్కసారిగా వాళ్ళపైన అటాక్ జరిగితే సముద్రంలో ఒక రణబేరి యుద్ధమే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ముందుగానే పోలీసులకి తెలుసుకొని దాన్ని నిర్ణయించాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు తమిళనాడు, పాండిచ్చేరి ప్రభుత్వాలు కూడా వీళ్ళని కట్టడి చేయటం లేదు. వాళ్ళకి సహకారం అందిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు ఈ ప్రాంతానికి వచ్చి మత్స్య సంపద అంతా దోచుకు వెళుతూ రణరంగం సృష్టిస్తూ ఉన్నాయి. యామిని. రైట్, థాంక్యూ.